తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అది బంగారు బాతు, ప్రతి సంవత్సరం ఇన్కమ్ వస్తుంది. అది ఓఆర్ఆర్ అటువంటి దాన్ని ఒకేసారి కోసుకు తిని అందుట్లో కూడా కేవలం 7,000 కోట్లకే దాన్ని బేరం పెట్టి ఎన్నికల నోటిఫికేషన్ కొంచెం ముందు ₹1,00,000 రుణమాఫీకి అని చెప్పి జమ చేశారు. చేస్తే అందుట్లో మళ్ళీ 1,400 కోట్లు ఖాతాలు వెరిఫికేషన్ పర్ఫెక్ట్గా లేవు, టెక్నికల్గా ఇబ్బంది ఉందని చెప్పి మళ్ళీ ప్రభుత్వానికి రిటర్న్ వచ్చినాయి. మిగతాటిని రుణమాఫీయే చేయలేదు. అది గత ప్రభుత్వం యొక్క పద్ధతి. కేంద్ర ప్రభుత్వం కూడా ఏనాడు కూడా రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి కొన్ని వందల మంది, కొన్ని వేల మంది రైతులు కొన్ని నెలలుగా ఆ చట్టాలను రద్దు చేయమని చెప్పి కోరినప్పటికీ అనేక నెలలు రైతులు ఆకలి మంటలతో చనిపోయేదాకా ఉద్యమం చేసినటువంటి రైతులు మరణించేదాకా చూస్తూ కూర్చున్నటువంటి ప్రభుత్వం ఈనాడు రుణమాఫీని ప్రశ్నించటం కానీ, లేకపోతే అనుమానించటం కానీ, లేకపోతే అసత్యం ఆరోపణలు చేయటం కానీ ఆ రెండు ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలకి మంచిది కాదు అని చెప్పి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో గౌరవ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మొదటి పంట కాలానికే ₹2,00,000 రుణమాఫీ చేస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. గత చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా, ఏ ప్రభుత్వం తలపెట్టనటువంటి విధంగా ఒక సాహసోపేతమైనటువంటి కార్యానికి కష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి అభూత కల్పనలతోటి కాలం గడిపినటువంటి విధానానికి భిన్నంగా అన్నమాటని నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ 2,00,000 రుణమాఫాన్ని నెత్తికెత్తుకున్నాం. దానికి ఇబ్బందులున్నా మిగతా సెక్టార్స్లో సెట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు 2 విడతలుగా రిలీజ్ చేసాం. 3వ విడత కూడా ఈ నెలలో చేయదలుచుకున్నామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పారు. 2,00,000 వరకు ఈ నెలలో పూర్తి చేసి అన్నమాట ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవటం కోసం ఈ ప్రక్రియను హర్షించాల్సింది పోయి, సమర్థించాల్సింది పోయి, సహకరించాల్సినటువంటి పెద్దలు కూడా రాజకీయ విమర్శలు చేయటం దురదృష్టం. కాబట్టి రైతాంగాన్ని యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయకుండా ఇంత చారిత్రకమైనటువంటి నిర్ణయం చేసినటువంటి ప్రభుత్వాన్ని అభినందించకపోయినా పర్వాలేదు, అడ్డంకులు సృష్టించొద్దని చెప్పి ఆ ప్రభుత్వాలకి, ఆ రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి చాలామంది చాలా రకాలుగా వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోవటం కోసం రైతాంగాన్ని అడ్డం పెట్టి రైతాంగం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే దురాలోచన మీరు సఫలీకృతం కాదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇప్పుడు వరకు చేసినటువంటి రుణమాఫీలో సుమారు 30,000 ఖాతాలు సాంకేతిక పరంగా ఇబ్బందులు వచ్చినాయి. బ్యాంకుల వల్ల కొన్ని సమస్యలు వచ్చినాయి. వాళ్ళు డేటా పంపించే దాంట్లో కొన్ని బ్యాంకులు పొరపాటున కొన్ని ఖాతాలు పంపించలేదు. మేమేం అడిగాము, అసలు రాహుల్ గాంధీ గారు ప్రకటించిన తేదీ నుంచే మేము రుణమాఫీ చేయాలి అంటే అది మే 22 నుంచే వాస్తవంగా ప్రభుత్వ వాగ్దానం, ఆ రోజు చేసినటువంటి వాగ్దానం. అయినా సరే మేము దానికి కట్టుబడి ఉండకుండా గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి పంట రుణాలు తీసుకున్నటువంటి రైతుల యొక్క ఖాతాలు మాకు పంపించమని చెప్పి 32 బ్యాంకుల్ని మేము ఆదేశించాం ప్రభుత్వ పరంగా. వాళ్ళు పంపించినటువంటి ఖాతాలు గత రుణమాఫీలో అయ్యే పంపించారు. కుడి ఎడంగా మళ్ళీ మొన్న కూడా మాకు పంపించినటువంటి ఖాతాల్లో సుమారు 40 లక్షల వరకు ఖాతా నెంబర్లు పంపించారు. 25-26 వేల కుటుంబాలు ఉన్నాయి అందులో. మేము ఆ రోజు కూడా చెప్పాం, రైతు కుటుంబాన్ని రుణ విముక్తులు చేస్తాము. 2 లక్షల లోపు ఉన్నటువంటి పంట రుణాలని
మేము మాఫీ చేస్తామని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. కాబట్టి మొదటిసారి 0 నుంచి 1,00,000 వరకు చేశాం. రెండోసారి 0 నుంచి 1,50,000 చేశాం. రేపు కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి గారి ద్వారా మళ్ళీ 0 నుంచి 2,00,000 చేస్తాం. ఇది అయిన తర్వాత మిగతా ఏదైతే బ్యాంకులు చేసిన తప్పిదం కావచ్చు, లేకపోతే ఎర్రర్స్ కావచ్చు, ఆధార్ నెంబర్లు తప్పు కావచ్చు, లేదు స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు, సాంకేతిక పరంగా ఏ తప్పులున్నా మా యంత్రాంగాన్ని ఆ ఖాతా నెంబర్లు ఇచ్చి, మాకేదైతే అప్పు ఉన్నాయని చెప్పిన ఖాతాలు ఒక పక్కన ఉంటాయి, అదేవిధంగా అప్పు తీర్చినటువంటి ఖాతాలు కూడా ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. తీర్చలేని ఏమన్నా ఉంటే సాంకేతిక కారణాల వల్ల మా ఏఓలు ఏఈఓలు వెళ్ళి ఆ ఎర్రర్ని సెట్ చేసి ఆ ఖాతాలో మేము ఆ అమౌంట్ వేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. పాస్బుక్ లేకపోయినా వైట్ కార్డు ద్వారా చేసాం. వైట్ కార్డు లేకపోయినా పాస్బుక్ ఉన్నటువంటి రైతుని పాస్బుక్ ద్వారా కుటుంబ నిర్ధారణ చేసి ఆ కుటుంబానికి కూడా వేస్తాం. ఇప్పుడు సుమారు ఫస్ట్ దాంట్లో 17,000 అకౌంట్లు ఎర్రర్ వచ్చింది. ఇప్పటికే 10,000 అకౌంట్స్ని సెట్ చేశాం. ఎందుకంటే అధికారులు ఈ ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి రేపు 2,00,000 రుణమాఫీ అయిపోయిన తర్వాత వాళ్ళకి అధికారికంగా మా కింద అధికారులకు ఇచ్చి ఏ బ్యాంకులో మనకు వచ్చినటువంటి లిస్టులో ఇంకెంతమంది రైతులకి రుణమాఫీ జరగాలో అది జరిపించేటటువంటి బాధ్యత వ్యవసాయ శాఖ తీసుకున్నది. కాబట్టి ఎవరికి అపోహలు అక్కర్లేదు, దాని మీద ఆందోళన కూడా అవసరం లేదు. కాబట్టి ఆందోళన చెందేటటువంటి పార్టీలకు కానీ పెద్దలకు కానీ మీ హయాంలో కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా వీటి గురించి పట్టించుకోకుండా, వీటి గురించి ఆలోచన చేయకుండా దీంట్లో కోడిగుడ్డు మీద ఏకల పీకాలనుకుంటే అది మీకు సాధ్యం కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పదలుచుకుంది. కాబట్టి మాకు ఉన్నటువంటి సమయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకొని మాకు వచ్చినటువంటి బ్యాంకు ఖాతాలందరికీ ఏ ఎర్రర్ ఉన్నా, అది టెక్నికల్ మిస్టేక్ ఏ రూపంలో ఉన్నా అది సెట్ చేసుకునేటటువంటి బాధ్యత మా వ్యవసాయ శాఖ తీసుకొని అందరికీ రుణమాఫీ చేసేటటువంటి బాధ్యతను మేము తీసుకున్నాం. కాబట్టి రైతాంగం ఒకరోజు ఆలస్యం అవ్వచ్చు, మీరు చేసిన తప్పిదం వల్ల కావచ్చు, లేదు బ్యాంక్ అకౌంట్లో వచ్చిన తప్పిదం వల్ల కావచ్చు, లేకపోతే సాంకేతిక పరమైనటువంటి ఆధార్ నెంబర్లో వచ్చినటువంటి తేడాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా సరిచేసి అందరి ఖాతాల్లోకి ఈ యొక్క రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది, వీలైతే ముఖ్యమంత్రి గారు 14న మళ్ళీ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. స్వాతంత్ర దినోత్సవం రోజున వైరాలో, అంటే ఆ రోజున గోదావరి జలాలు కూడా ఖమ్మం జిల్లాకి విడుదల చేసే సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి గారి సభలో ఈ యొక్క 2,00,000 రుణమాఫీని కూడా అనౌన్స్ చేయించాలనేది ప్రభుత్వం యొక్క కోరిక. కాబట్టి 3వ విడత 2,00,000 లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా స్వాతంత్ర దినోత్సవం రోజునే గౌరవ ముఖ్యమంత్రి గారితో అనౌన్స్ చేయించాలనేది వ్యవసాయ శాఖ యొక్క ఆలోచన. దానికి తప్పకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని ఆ రోజున సఫలీకృతం చేయాలనేది మా కోరిక. మిగతా అన్నీ కూడా నేను చెప్పినటువంటి ఎర్రర్స్ అన్నిటినీ సెట్ చేసి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది ఆధారు లేకపోతే రాని వాళ్ళందరినీ మాకు వాట్సాప్ చేయమని చెప్పి ప్రకటనలు ఇస్తున్నారు. అసలు మీ టైంలో కానటువంటి అప్పు ఏదన్నా ఉంటే వాళ్ళని